ప్రాథమిక విధులపైన ప్రముఖులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఫస్ట్ వన్ డిడి బసు. డిడి బసు అనేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే ఆదేశిక సూత్రాల అమలు అనేది ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉన్నట్టుగా ప్రాథమిక విధుల అమలు అనేది పౌరుల యొక్క చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఆదేశిక సూత్రాల అమలు ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉన్నట్టు ప్రాథమిక విధుల అమలు అనేది పౌరుల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది అని డిడి బసు పేర్కొనడం జరిగింది. ఇక మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్న కాలంలో ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేరుస్తూ ప్రాథమిక విధుల యొక్క ప్రాధాన్యత గురించి పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేవే ప్రజాస్వామ్యమును బలోపేతం చేసేవే ప్రాథమిక విధులు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఇందిరాగాంధీ గారు. డికే భార్వా. డికే భార్వా అనేటువంటి వ్యక్తి ఏమని చెప్పాడు అంటే ఈ ప్రాథమిక విధులు అనేటువంటివి పౌరుల నైతిక విలువలు ప్రాథమిక విధులు అనేవి పౌరులు పాటించాల్సిన నైతిక విలువలు ఇవి అని చెప్పేసి అన్నారు. నాని పాల్కివాలా ప్రాథమిక విధుల గురించి తను ఏమని చెప్పాడు అంటే ప్రాథమిక విధులు అనేవి భారత రాజ్యాంగంలో అసంబంధంగా చేర్చబడినాయి. నాని పాల్కివాలా అనే సుప్రీంకోర్టు ప్రముఖ అడ్వకేటు, సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయినటువంటి నాని పాల్కివాలా రాజ్యాంగంలో అసంబంధంగా ఈ ప్రాథమిక విధులు అనేటువంటివి ఉన్నాయి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. హెచ్జే లాస్కీ అనేటువంటి వ్యక్తి హక్కులు మరియు విధులు అంటే ప్రాథమిక హక్కులు విధులు అనేవి ఒక నాణానికి ఇరు ప్రక్కల వంటివి అని చెప్పేసి పేర్కొన్నాడు. ఒక నాణానికి ఇరు ప్రక్కల వంటివి అని చెప్పేసి పేర్కొన్నాడు. అంటే ఒక కాయిన్కు బొమ్మ బొరుసు, హెడ్ అండ్ టెయిల్ వంటివే హక్కులు విధులు. అంటే హక్కులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా విధులు అనేటువంటివి ఉండాలి. పౌరులు హక్కులు కలిగి ఉన్నారు అంటే రాజ్యాంగం ప్రకారం పౌరులు హక్కులు కలిగి ఉన్నారు అంటే విధులు కూడా ఉండాలి. కాబట్టి ఒక నాణానికి ఇరు ప్రక్కల వంటివే హక్కులు విధులు అని హెచ్జి లాస్కీ అనేటువంటి ప్రముఖ హక్కుల సిద్ధాంతకర్త పేర్కొన్నాడు. కేపీ ముఖర్జీ ఇతను ప్రాథమిక విధులను రాజ్యాంగంలో అలంకారప్రాయమైనవి అని పేర్కొన్నాడు. రాజ్యాంగంలో అలంకారప్రాయమైనవి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సికే దఫ్తారీ అనేటువంటి వ్యక్తి, సికే దఫ్తారీ ఇతని పూర్తి పేరు సికే దఫ్తారీ, మిస్టేక్ పడింది. సికే దఫ్తారీ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం అనవసరమైనటువంటి చర్యగా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే వీటికి న్యాయ సంరక్షణ లేదు కాబట్టి, పౌరులు వీటిని పాటించకపోతే ప్రభుత్వం న్యాయస్థానాలు చర్యలు తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఇవి అనవసరమైన విధులుగా రాజ్యాంగంలో పేర్కొనబడి ఉన్నాయి అని చెప్పేసి విమర్శించడం జరిగింది. ఇలా ప్రాథమిక విధులపైన ప్రముఖులు చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. వాటిని కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. దీంతో మనకు ప్రాథమిక విధులు అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.